నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. ఈ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎక్కడ, ఇక్కడ ఫార్మాస్యూటికల్ అని పేరు ఉంది కానీ ఇదేమో వర్క్ చేసేదేమో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్కి సంబంధించిన మినిస్ట్రీ కింద ఇది వర్క్ అవుతుంది. ఎస్టాబ్లిష్డ్ అప్పుడు 1997. ఎన్పిపిఏ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997 అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. దీని యొక్క మెయిన్ ఏమేంటే డ్రగ్స్కి సంబంధించి అవైలబుల్ చూసుకోవాలి, అఫోర్డబిలిటీ చూసుకోవాలి. మెడిసిన్స్ అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ మెడిసిన్స్. అఫోర్డబిలిటీ అని అంటే లో ప్రైస్ ఉండాలి, అంటే ప్రైస్ని కంట్రోల్ చేయాలి. ప్రైస్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఈ డిపిసిఓ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ కింద ఇది డ్రగ్ ఫార్మాస్యూటికల్స్ ఆర్ మెడిసిన్స్ యొక్క ప్రైస్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ యొక్క ప్రైసెస్ని కూడా ఇది మానిటర్ చేస్తుంది. ఈ ఎన్పిపిఏ దేని కింద వర్క్ అవుతుంది అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద ఎన్పిపిఏ అనేది ఉంటుంది. దీని యొక్క ఎన్పిపిఏ యొక్క పవర్స్ ఎక్కడి నుంచి డ్రా చేస్తుంది అని అంటే ఇట్ డ్రాస్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ డిపిసిఓ ఆర్డర్ 2013 డిపిసిఓ ఆర్డర్స్ నుంచి దీని యొక్క పవర్స్ని డ్రా చేస్తుంది. ఇది ఎన్పిపిఏ ఏ మినిస్ట్రీ కింద వర్క్ అవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఓకే, థ్యాంక్ యూ.